ఎప్పుడు పాలకూర పప్పు, పాలక్ పన్నీర్ అలా వెరైటీగా చేసుకునే ఉంటారు. కానీ ఒక్కసారి ఈ పాలక్ ఉల్లి కారం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పాలకూర తెచ్చుకున్నా ఈ రెసిపీయే చేసుకోవాలనిపిస్తుంది. సో, ప్రొసీజర్ చూసేద్దాం రండి. ముందైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మనము మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గాక కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 కానీ 6 కానీ. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాత వీటిని మగ్గించుకొని చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ చేసుకునే ముందు మనం ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్ లాగా రావాలి. ఒక పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు టేస్ట్ కోసం కొంచెం చింతపండు నానబెట్టుకున్నది లైట్గా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. లైట్గా పులుపు వస్తుంది కర్రీ, కానీ అంత పులుపేం రాదు, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ అది పేస్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు సామాన్లు వేసుకొని ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ లోపల మనము పాలకూరని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆకుకూరల్ని. చాప్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని సైడ్ పెట్టుకోవాలి. ఈ లోపల మనకి స్టవ్ మీదకి ఇవి పోపు ఏగిపోయిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదే ఉల్లికారం అంటారనమాట. ఈ ఉల్లికారాన్ని ఫుల్గా మనము మన ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్ చూసుకోవాలి అని అనుకుంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్గా కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని కొంచెం మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసేసుకోవాలి. ఫుల్గా యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకోవాలి. ఇక్కడ మిక్స్ చేసిన లాస్ట్లో మిక్స్ చేసుకున్న ఒకటే. ఇప్పుడు ఫస్టే మిక్స్ చేసేసుకుంటే సరిగ్గా మనకి ఉడకదనమాట పాలకూర. సో, మనము అలా పైన మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. స్టవ్ మటుకు సిమ్లోనే ఉండాలి, ఆర్ఎల్స్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అయిన తర్వాత చూసారా ఇలా అవుతుందన్నమాట. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా ఓకే అనుకుంటే మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం పేస్ట్ లాగా కావాలి కర్రీ, ఇంకా ఇంత థిక్ గ్రేవీ ఇష్టపడనోళ్ళు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట. ఇది కానీ వేడి రైస్లోకి మనము ఈ కర్రీని యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైసీ ఎక్కువ ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకైతే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.